లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదివినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటా సువార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమిటా సంతోషకరమైన వార్త? క్రీస్తు జన్మించుట, యేసయ్య ఈ లోకంలోకి రావడం, అడుగు పెట్టడం, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి రావడం. మనుషులందరూ చాలా సంతోషించారు. ఎప్పుడో తెలుసా? మనుషుడు చంద్రమండలంలో అడుగుపెట్టినప్పుడు, మొట్టమొదటిగా మానవుడు చంద్రమండలంలో అడుగుపెట్టాడంటే, మానవ జాతిలో కొంతమంది ముగ్గురు చంద్రమండలంలో అడుగుపెట్టారంట అని. మనుషుల్లో పాపాలున్నాయి. పాపాత్ములు చంద్రమండలంలో అడుగు పెడితే వచ్చిన సంతోషం కంటే, పరిశుద్ధ దేవుడు పాపాత్ముల మధ్యలోనికి వచ్చి పాపంతో నిండి ఉన్న భూమి మీద అడుగు పెట్టడం చాలా గొప్ప సంతోషకరమైన వార్త. వారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? మనిషి చంద్రమండలంలో అడుగు పెట్టడం గొప్ప, లేకపోతే సృష్టిని చేసిన సృష్టికర్త భూమి మీద అడుగు పెట్టడం గొప్ప? సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద అడుగు పెట్టడం చాలా గొప్ప. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఎంతగా రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని వచ్చాడు. చూడండి, ఒక దేశ ప్రధాని, ఒక ప్రెసిడెంట్ ఒక పల్లెటూరులో, ఒక గ్రామంలో ఉంటారు, చిన్న ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే మనంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంత పెద్ద అయినా ఎలా వచ్చాడంటే ఆ పేదల ఇంటికి. ఈరోజు మానవ జాతి పాపంలో, శాపంలో నలిగిపోతున్న మనిషి యొక్క ఆత్మను రక్షించడానికి పరలోకం నుండి దేవుడే దిగి వచ్చాడు. మానవులను రక్షించడానికి ఆయన మన దరిద్రాన్ని కూడా తీసివేయడానికి దరిద్ర స్థానాన్ని తీసుకున్నాడట. ఓ పశువుల పాకలో అడుగు పెట్టడం అంటే, మామూలుగా మనుషులు ఎవరు కూడా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు ఆ పశువుల పాకలో వెళ్ళండి, ఇప్పుడు నేను వెళ్ళను, డ్రెస్ మార్చుకొని వస్తానంటారు. ఏంటి డ్రెస్కి అంత విలువ? ఎక్కడికి వెళ్ళడానికి? పశువుల పాకలోకి వెళ్ళడానికి. పనిచేసే డ్రెస్ ఏది వేసుకుంటారు కానీ మంచిగా ఉన్న డ్రెస్సులు వేసుకుని అందులోకి వెళ్ళరు. సృష్టికర్తైన దేవుడు మానవ రూపంలో భూమి మీద అడుగుపెట్టినప్పుడు దీనాతి దీన స్థితిని తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇక ఆయన కంటే దీనులు ఎవరు ఉండొద్దు. ఆ దీనస్థితి తీసుకుని ఆయన ఎందుకు విశ్వసించిన వారందరికీ ఆయనకున్న ఐశ్వర్యం అంతా వాళ్ళకిచ్చి మన దీనస్థితిని ఆయన భరించాడు. కనుక దరిద్రతలో ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను అనుకోవద్దు. నువ్వు ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టి యేసయ్య కృపను తెలుసుకో. ఆ కృప ఏంటి అంటే, కొరింథీ పత్రిక 8:9 వచనం అంటాడు, యేసు ప్రభు వారికి కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి సృష్టికర్త అయ్యుండి కూడా మన దారిద్ర్యాన్ని తొలగించడానికి ఆయన దరిద్ర స్థానాన్ని తీసుకున్నాడట. అందుకేనట దేవుడు అయిన ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఎందుకు శిలువలో రక్తం ఖర్చు వేసాయి అంటే, మీ పాపాలు కడగాలని. ప్రభు ఎందుకు నీ శరీరం అంతా గాయాలయ్యాయి అన్నప్పుడు, మీ రోగములను తొలగించాలని. ప్రభు నీ తల మీద ముళ్ళకిరీటం ఎందుకు పెట్టనిచ్చావు? మీ శాపములు తొలగించాలని. ప్రభు నీ చేతుల్లో కాళ్ళలో మేకులు ఎందుకు? మీ చేతులు నిర్దోషులుగా, పరిశుద్ధులుగా మీ చేతులను మార్చాలని. మీ కాళ్ళలో మేకులు ఎందుకు ప్రభువా? మీ నడతలు సరిచేయాలని. అయ్యా మీ గుండె ఎందుకని బళ్ళెంతో చీల్చబడింది? మీ హృదయంలో ఉన్న వ్యర్థమైనటువంటి పాపక్రియలను కూడా తొలగించి పరిశుద్ధపరిచి మీ హృదయ శుద్ధి కలుగు చేయడం. హృదయ శుద్ధి లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు. అన్ని మతాలు చెప్తున్నాయి హృదయ శుద్ధి కావాలని. మరి హృదయ శుద్ధి ఇచ్చేది ఎవరు అంటే, పాదరసంతో, పళ్ళరసంతో, పాలతో కడిగినా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేవు. కానీ మనిషి యొక్క హృదయం పరిశుద్ధం అవ్వాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఆ రక్తాన్ని యేసయ్య చిందించాడు నీ కోసం, నా కోసం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసును కలిసేంత వరకు ఒక మార్గం, యేసును కలిశాక మరొక నూతన మార్గం. ఈరోజు ఎవరైనా సరే యేసు ప్రభువుని కలిసేంత వరకు ఒక మార్గంలో వస్తారు. యేసయ్యను కలిశాక బ్రతుకు మార్గమే మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. సమాధానకర్త, రక్షకుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు, ఆత్మను రక్షించేవాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభువుని కలవక ముందు పాపిగా వచ్చింది ఆ స్త్రీ, యేసయ్యను కలిశాక పరిశుద్ధురాలుగా తిరిగి వెళ్ళింది. రోగాలతో వచ్చారు యేసయ్యను కలిసేంత వరకు. మత్తయి సువార్త 15:31 నుండి 34 వచనం వరకు యేసు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చగా ప్రభువాన్ని బాగు చేయగా రోగులుగా వచ్చిన వారు ఎలా వెళ్ళారంటే ఆరోగ్యంగా వెళ్ళారు.
ఒక దుష్టుడిగా, మూర్ఖుడిగా, దోచుకునేవాడిగా, కఠిన హృదయుడిగా, ఒక రవిడి లాంటి వాడు యేసు ప్రభువుని కలుసుకున్నాడు జక్కయ్య. యేసును కలిసేదాకా ఒక మార్గం, చెడ్డ మార్గం, పాప మార్గము. యేసును కలిసిన తర్వాత రక్షణ మార్గంలో ఇంటికి పంపించాడు దేవుడు. రక్షణ అతనికి అనుగ్రహించాడు. యేసును కలిసేదాకా ఒక మార్గంలో వస్తాం, యేసును కలిసాక నూతన మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. అది నిజమైతే దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ది లార్డ్. మరి యేసును కలిసిన తర్వాత ఇంకా నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడకపోతే ఇప్పుడు ఒక తీర్మానం చేసుకో, నేను నూతన వ్యక్తిగా మార్చబడాలి. ఐ మస్ట్ బికమ్ ఎ న్యూ పర్సన్. నా హృదయంలో యేసు జన్మించాలి. బాహ్యమైన క్రైస్తవ్యం అంటే భూమి మీద ఉన్నటువంటి ఏదో క్రైస్తవుడిగా ఉంటున్నాను కాబట్టి కేక్ కట్ చేస్తాను, అలా కాదు. యేసుక్రీస్తు నీ గుండెల్లో జన్మించాలి. బయట ఎప్పుడో జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు జన్మించాల్సింది నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో. మన అనుదిన దైనందిన జీవితంలో యేసయ్య మనతో, మనము ఎవరితో? యేసయ్యతో ఉండి నడుస్తూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే ఊరికే మనం కేకులు కట్ చేసుకోవడమే కాదు, కానీ క్రిస్మస్ అంటే క్షమించడం, క్రిస్మస్ అంటే ప్రేమ చూపడం, క్రిస్మస్ అంటే సమర్పణతో కూడినటువంటి సహాయము ఇతరులకు చేయడం, క్రిస్మస్ అంటే దేవుని స్తుతించడం, క్రిస్మస్ అంటే సత్యానికి సాగిలపడ్డం, క్రిస్మస్ అంటే దేవుని బిడ్డరా ప్రభుకి ఇష్టంగా జీవించడం, దేవుణ్ణి ఘనపరచడం, మహింపరచడం, ఆరాధించడం. ఇవన్నీ కూడా క్రిస్మస్లో ఒక భాగంగా ఉంటాయి. మనతో పాటు మన టీం అంతా కూడా కలిశారు. వాళ్ళందరూ చేతులు కలబట్టి మనం చేయగలిగిన ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. ఎక్కడో వీధుల్లో, ఎక్కడో చలిలో వణికిపోతున్న వారికి, అరాకొరా ఉన్నటువంటి వారికి క్రొత్తగా ఓ బ్లాంకెట్స్ వారికి కప్పుకోవడానికి, వారికి కావాల్సినటువంటి సంవత్సరంతో ఉపయోగపడే విధంగా మనం వారికి చేయగలిగిన వాటిని చేస్తున్నాం. మన వల్ల అయిన వరకు చేద్దాం. దేవుని నామని ఘనపరుద్దాం, ప్రభుని మహింపరుద్దాం. అది రియల్ క్రిస్మస్. వారికి కేకులు ఇచ్చి, వారికి ఆహారం పెట్టి, వారికి కావాల్సినటువంటి ఆ చలికి తట్టుకునే విధంగా కప్పుకోవడానికి రగ్గులు కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, మరి వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, చలిని తట్టుకునే వాటిని వారికి కప్పి, వారికి కావాల్సిన చేసి, వాళ్ళు ఎక్కడ లేని ఆనందం, లేచి కూర్చున్నట్టే వారికి సంతోషం. దేవుని యొక్క ప్రేమను చూపండి, దేవుని ప్రేమను చూపండి. క్రిస్మస్ అంటే ఏం చూపించాలంటే దేవుని ప్రేమను చూపండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అందరూ నీ చేయి విడిచిన నిన్ను చేయి విడివాడు, ఎడబాయడు. ఆయన వాగ్దానం చేసి మాట తప్పనివాడు. ఆయన తప్పగా నీకు సహాయం చేయవాడు, కృపను చూపువాడు, మిమ్మల్ని నిలబెట్టువాడు, నడిపించేవాడు. యేసయ్యకి నా హృదయం ఇస్తున్నాను. వారు మీ చేతుల పైకి ఎత్తండి. షల్ వి ప్రే. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన నీ ప్రజలందరినీ దర్శించండి. ఆత్మతో, శక్తితో నింపండి, నీ కృపతో నింపండి. ఎలాంటి చీకటి శక్తులు వీరిని ముట్టకుండా, ఉద్యోగాలకు వెళ్తున్నా, వ్యాపారాలకు వెళ్తున్నా, మరి స్కూల్స్కి వెళ్తున్నా, నీ అగ్ని కంచి వేసి కాపాడు నాయన. ఎన్నాళ్ళు కాపాడావు తండ్రి, ఇప్పుడు కూడా కాపాడుతున్నందుకు స్తోత్రం. యేసు నా హృదయంలోకి రమ్మని గట్టిగా చెప్పగలరా? రక్షకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సజీవుడానికి స్తోత్రం అయ్యా. నా జీవితంలోనికి మీ గొప్ప వెలుగు ఉదయించునుగాక, మీ చిత్తం మాలో నెరవేరునుగాక. మీ కృప మాకు దయచేయండి, మీ ఉద్దేశాలు మాలో నెరవేర్చండి. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నిత్యము ఉండే దేవుడు నాయన. నన్ను, నా ఇంటి వారిని రక్షించినందుకు స్తోత్రం. నా బంధువులు, మిత్రులు, నా స్నేహితులు, నా గ్రామస్తులు, నా పట్టణంలో ఉన్నవారు, మా సిటీలో ఉన్నవారు, మా రాష్ట్రము, మా దేశంలో ఉన్న ప్రజలు అందరూ రక్షణ పొందాలని ఆశిస్తున్నావు యేసయ్య. రక్షణ భాగ్యము దయచేయండి. నీ ప్రజలు సిద్ధపరచమని, నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. రక్షకుడు యేసు దివి నుండి భూమికి మన కోసం దిగి వచ్చాడు. రాజులకు రాజు ఇమ్మానుయేలు మన కోసం ఇలా పుట్టాడు. రక్షకుడు యేసు దివి నుండి భూమికి మన కోసం దిగి వచ్చాడు. రాజులకు రాజు ఇమ్మానుయేలు మన కోసం ఇలా పుట్టాడు. హ్యాపీ క్రిస్మస్, అందరికీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, అందరికీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. వార్త వినగానే ఆ గొర్రెలు త్వరపడి వెళ్ళి యేసును చూడను. దూత వార్త వినగానే ఆ గొర్రెలు త్వరపడి వెళ్ళి యేసును చూడను. యేసుని చూచిని, మహిమ పరిచిని, యేసు
యేసుని గూర్చి వారు సాక్ష్యమిచ్చిరి. ఈ శుభవార్తను చాటి చెప్పురా, ప్రభు యేసుని ఆరాధిద్దాం. ఈ శుభవార్తను చాటి చెప్పురా, ప్రభు యేసుని ఆరాధిద్దాం. హ్యాపీ క్రిస్మస్, అందరికీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, అందరికీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6. నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.